శనార్థులందరికీ ఉన్న ముచ్చట ఛానల్కు స్వాగతం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరిగింది కదా. ఈ సందర్భంగా కొందరు కవులను మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవించారు. ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతకీ విషయం ఏంటంటే, డిసెంబర్ 9వ తారీఖు 2024 నాడు సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సందర్భంగా తెలంగాణ ప్రజా పోరాటానికి స్ఫూర్తిని అందించినటువంటి కొంతమంది ప్రముఖులకు ఒక్కొక్కరికి ₹1,00,00,000 నగదు బహుమతిని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ బహుమతిని నిన్న రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా చెక్కు రూపంలో అందించి వారి సేవలను కొనియాడారు. ఆ 8 మంది ప్రముఖులు, అలాగే ఒకరు కాళోజీ పురస్కార గ్రహీతలెవరో ఈ వీడియోలో చూద్దాం. మొదటి వ్యక్తి గద్దర్. ప్రజాయుద్ధ నౌక గద్దర్గా ప్రసిద్ధి చెందిన ప్రజా పోరాట యోధుడు. అసలు పేరు గుమ్మడి విఠలరావు. 31వ తారీఖు జనవరి 1949లో జన్మించి 6 ఆగస్టు 2029న మరణించారు. కవిగా, గాయకుడిగా, కమ్యూనిస్ట్ విప్లవకారుడిగా, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుడిగా ప్రజలందరిలో చైతన్యాన్ని కలిగించారు గద్దర్. ఆయన రాసి పాడిన పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా పాట ఉద్యమ బావుటాయే నిలిచింది. గద్దర్ 1949లో తెలంగాణలోని మెదక్ జిల్లాలోని తూఫ్రాన్లో జన్మించాడు. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు అతను దళిత పాంథర్స్ మరియు నక్సల్బరీ ఉద్యమం విప్లవాత్మక ఆలోచనల నుంచి ప్రభావితమయ్యాడు. 2010 వరకు గద్దర్ విప్లవోద్యమంలో కొనసాగి తర్వాత తనను తాను అంబేద్కరైట్గా గుర్తించుకున్నారు. రెండో వ్యక్తి గూడ అంజయ్య. 1955వ సంవత్సరంలో పుట్టిన ఈయన జూన్ 21వ తారీఖు 2016లో చనిపోయారు. జానపద శైలిలో ప్రజా గీతాలను రచించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊతంగా నిలిచిన గేయ కవి. 1955లో ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం లింగాపురం గ్రామంలో అంజయ్య జన్మించారు. 40 ఏళ్లు కవిగా, రచయితగా ఎన్నో కథలు, పాటలు రాసిన అంజయ్య రచనలలో ఊరు మనదిరా పాట 16 భాషలలో అనువాదమైంది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఆయన రాసినటువంటి అయ్యోనివా నీవు అబ్బోనివా అంటూ వలస పాలకులను ప్రశ్నిస్తూ, ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా అంటూ యువతలో పోరాట స్ఫూర్తిని నింపారు. ఆయన పొలిమేర నవలను, దళిత కథలు పేరిట కథా సంపుటిని ప్రచురించారు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు, రాజిగా ఒరి రాజిగా, ఇక ఎగబడుదాం రో ఏములాడ రాజన్న, లచ్చులో లచ్చన్న, ఈ లుచాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే, ఇంకా తెలంగాణ గట్టు మీద సందమామయ్యో వంటి పాటలు తెలంగాణ ప్రజలను ఉద్యమం వైపుకు ఉత్తేజపరిచి నడిపించాయి. ఇక మూడో వ్యక్తి అందశ్రీ. అందశ్రీ జూలై 18, 1961లో వరంగల్ జిల్లా జనగాం వద్ద గల రేబర్తి అనే గ్రామంలో జన్మించారు. అయితే ఈయన అసలు పేరు మాత్రం అందే ఎల్లయ్య. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ను పొందారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ గీతాన్ని రచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈయన పాటలు సుప్రసిద్ధం. తెలంగాణ, ప్రకృతి లాంటి అంశాలపై ఈయన గేయ రచన చేశారు. ఈయన ఆశువు కవిత్వం చెప్పటంలో దిట్ట. 2006లో గంగా సినిమాకు గాను నంది పురస్కారాన్ని అందుకున్నారు. పల్లె నీకు వందనాలమ్మో, మాయమైపోతున్నాడమ్మో మనిషన్నవాడు మొదలగు పాటలు ఆయన రాసినవే. ఇక నాలుగో వ్యక్తి గోరెటి వెంకన్న. గోరెటి వెంకన్న ప్రముఖ ప్రజా వాగ్గేయకారుడు. పల్లె ప్రజలు, ప్రకృతి ఆయన పాటలకు మూలాధారాలు. వల్లంకి తాళం పుస్తకానికి 2021లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు ఆయన. గోరెటి వెంకన్న 1963లో నాగర్ కర్నూలు జిల్లా గౌరారంలో జన్మించారు. రైతుల సమస్యలపై పాటలు రాస్తున్న సమయంలో 1984లో ఆయన రాసిన నీ పాట ఏమాయరో నీ మాట ఏమాయరో అనే పాట చాలా పేరు సాధించి పెట్టింది. ఆయనను చిన్నతనంలో ప్రోత్సహించిన వెంకటరెడ్డి మాస్టారు ప్రోత్సాహంతో కమ్యూనిస్టు ఉద్యమాల్లో పాల్పంచుకోసాగాడు. అదే ప్రభావంతో అనేక పాటలు రాశాడు. అలా ఆయన రాసిన పాటలు జననాట్య మండలి వాళ్ళు సభల్లో పాడేవారు. జైబోలో జైబోలో అమరవీరులకు జైబోలో అనే పాట, అలాగే కుబుసం సినిమా కోసం ఆయన రాసిన పల్లె కన్నీరు పెడుతోంది అనే పాట, పూసిన పున్నమి వెన్నెలలోన తెలంగాణ వీణా పాటలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆయన రచనలలో ప్రముఖమైనవి చూసుకుంటే 1994లో రాసిన ఏకనాదం మోత, 2002లో రేలపూతలు, 2010లో అలచంద్రవంక, 2016లో పూసిన పున్నమి, 2019లో వల్లంకి తాళం, రవినీడ, సోయగం, పాతకతే నా కథ, పల్గాడి మొదలైనవి. ఇక ఐదో వ్యక్తి సుద్దాల అశోక్ తేజ. సుద్దాల అశోక్ తేజ 1960
మే 16న యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామంలో జన్మించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రముఖుడైన సుద్దాల హనుమంతు వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న అశోక్ తేజ సినీ రంగం వైపు దృష్టి మళ్లించారు. సుమారు 2000కి పైగా సినిమాల్లో 3000కు పైచిలుకు పాటలు రాశారు. 2003లో వచ్చిన ఠాగూర్ సినిమాలోని నేను సైతం పాటకు 2014లో జాతీయ గీత రచయిత అవార్డును గెలుచుకున్నాడు. అశోక్ తేజ ఉపాధ్యాయుడిగా కెరీర్ ప్రారంభించి సినీ గీత రచయితగా ప్రఖ్యాతి సాధించారు. ఇటీవలే శ్రీ శూద్రగంగా పేరిట వచన రూప కావ్యాన్ని రచించారు ఆయన. ఇక ఆరో వ్యక్తి జయరాజు గారు. జయరాజు మహబూబాబాద్ జిల్లా మహబూబాద్ మండలం గుమ్మనూరులో జన్మించారు. జయరాజు గారి చదువు అంతా ఖమ్మం జిల్లా బయ్యారం మండలం గంధంపల్లిలోనే సాగింది. మహబూబాబాద్ డిగ్రీ కాలేజ్లో డిగ్రీ చేస్తూ మధ్యలోనే ఆపేసి కొత్తగూడెంలో ఐటీఐ పూర్తి చేశారు. డిగ్రీ పూర్తి చేయకముందే జయరాజు సింగరేణిలో ఫిట్టర్గా ఉద్యోగంలో చేరారు. సింగరేణి కార్మికుల సమస్యలపై ఎన్నోసార్లు జైలుకు వెళ్లారు. జయరాజు గారు కవి, పాటల రచయిత, గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు. తెలంగాణ ప్రభుత్వం నుండి రాష్ట్ర స్థాయి సాహిత్య పురస్కారాన్ని 2023లో కాళోజీ సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు. జయరాజ్ ప్రకృతి మీద 122 కథలు, గేయాలతో రాసిన అవని పుస్తకం హిందీ, ఇంగ్లీష్, కన్నడ సహా అనేక భాషల్లోకి అనువాదమై విస్తృత ప్రాచుర్యాన్ని పొందింది. వారు రాసిన పాటలలో వానమ్మ వానమ్మ వానమ్మ, ఒక్కసారైనా వచ్చి పోవమ్మ వానమ్మ అనే పాట ప్రసిద్ధి చెందింది. ఇక ఏడో వ్యక్తి పాశం యాదగిరి. తెలుగు పత్రికా రంగంలో పేరెన్నికగన్న జర్నలిస్టు, మేధావి, సామాజిక తాత్వికుడు. హైదరాబాద్ గౌలిగూడలో 1952వ సంవత్సరం మార్చి 15న జన్మించారు. రాజకీయ విశ్లేషకుడిగా, పత్రికాధిపతిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా ప్రత్యేక ముద్ర ఉంది ఆయనకు. ఇక ఎనిమిదో వ్యక్తి ఎక్కా యాదగిరిరావు. ఎక్కా యాదగిరిరావు అంతర్జాతీయ ఖ్యాతి గడించిన శిల్పి, చిత్రకారుడు. హైదరాబాద్ పాతబస్తీలోని ఆలియాబాద్లో జన్మించారు. తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం శిల్పి, పద్మశ్రీ అవార్డు గ్రహీత. భారతీయ శిల్పకళను పరిశోధించి లోహ మిథున శిల్పాన్ని రూపొందించారు. మిథున శిల్పం యాదగిరిరావుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అమితమైనటువంటి గుర్తింపును తీసుకొచ్చింది. ఇక 9వ వ్యక్తిగా కాళోజీ పురస్కారాన్ని అందుకున్నటువంటి శ్రీ నలిమెల భాస్కర్. నలిమెల భాస్కర్ గారు కవి, రచయిత, అనువాదకుడు, బహుభాషావేత్త, వ్యాసకర్త. తెలంగాణ భాషపై పరిశోధన చేసిన భాషా నిపుణుడు. 1956 ఏప్రిల్ 1న రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్లో జన్మించాడు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ సామెతలపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఫిల్ చేశారు. తెలుగు, మలయాళ కుటుంబ సామెతలపై పరిశోధన చేసి అదే విశ్వవిద్యాలయం నుండి PhD పట్టా పొందారు. వారికి తెలుగు, హిందీ, ఆంగ్లం, తమిళం, కన్నడం, మలయాళం, బెంగాలీ, అస్సామీ, ఒరియా, గుజరాతీ, పంజాబీ, ఉర్దూ, సంస్కృతం, మరాఠీలు ఇలా 14 భాషల్లో పట్టుంది. తెలంగాణ పదకోశాన్ని రూపొందించడమే కాకుండా పలు భారతీయ భాషల కథలను తెలుగులోకి అనువదించారు. అద్దంలో గాంధారి, మట్టి ముత్యాలు, శుద్ధముక్క వంటి 17 ప్రచురించారు. 2013 సంవత్సరానికి గాను అనువాద సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందారు. ఇదండి మరి విషయం. మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.